వరుస కథలకు స్వాగతం. ఈరోజు పులి గిలి అని వాడుకల్లో వాడుతూ ఉంటాం. పులి అంటే గిలి అంటే పులి గిలి అనే పదార్థం. గిలి అంటే అసలు ఏమి ఉండదన్నమాట. కానీ ఆ గిలిని కూడా ఏదో జంతువు అనుకుని భ్రమపడి అది ఏం జరిగింది ఈ కథలో అనే విషయాన్ని ఇక్కడ మనం ఒక మంచి కథలో తెలుసుకుందాం. సరదాగా ఉంటుంది. అంటే దీంట్లో కూడా ఏంటంటే ఆ మాటలకు అర్థం తెలియకుండా ఏమీ తెలియకుండా మనం ఇలాగ వెళ్ళిపోకూడదు మనం నమ్మేసి. మామూలుగా అయితే ఆ కథ సరదాగా ఉంటుంది. పులి మనకు తెలుసు, గిలి ఎవరు? పులి గిలి అంటాం మామూలుగా వాడుగ్గా అనే చూస్తే కనుక ఈ కథలో ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక మోతుబరి రైతు ఉంటాడు. ఆ మోతుబరి రైతుకి ఏంటంటే మామూలు పొలాలు అన్నీ ఉంటాయి, అలాగే 100 గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఉంటే ఆ గొర్రెలకి ఒక పాలేరు పెట్టుకుంటాడు అనమాట. పాలేరు పెట్టుకుంటే వాడి పేరు సూరయ్య. ఆ పాలేరుకి ఉద్యోగం ఏంటంటే అడవిలో తీసుకెళ్ళి అంటే వీళ్ళ అడవి దగ్గరే వీళ్ళ పొలం అనమాట. ఈ పొలానిలో ఈ గొర్రెలు పెంచుతూ ఉండాలి. అది ఈ సూరయ్యకి అప్పగించిన పని. మోతుబరి జాగ్రత్త, ఈ గొర్రెలు ఏది పోకూడదు, అడి పక్కన అడి ఉంది కదా, ఏ సమయంలో అయినా సరే ఏ పూలో గిలో రావచ్చు అని మోతుబరి ఆ రంగయ్య అనేవాడు చెప్పాడు. అయ్యగారు మీరు నేను కంటికి రెప్పలా చూసుకుంటారు రాత్రి పగళ్ళు అని చెప్పాడు. ఈ మోతుబరి ఏం చెప్పాడంటే ఈ పులో గిలో అని చెప్పాను కదా, రాత్రిలో వస్తాయి కాబట్టి రాత్రిలో కూడా జాగ్రత్తగా కళ్ళక నిద్ర రాకుండా చూసుకుని కాపలా కాయాల్సి ఒక గొర్రె కూడా పోకూడదు అని చెప్పి హెచ్చరించాడు ఈ మోతుబరి. సరే అన్నాడు. అప్పటి నుంచి సూరయ్య రాత్రింబావుల్లో గొర్రెలకి కాపలా చేసుకుంటున్నాడు, పులి బారిన పడకూడదని చెప్పేసి. ఒకరోజు ఈ సూరయ్యకి ఏమవుతుందంటే ఒక ఊర్లో పని పడుతుందన్నమాట. అప్పుడు వాడు కొడుకుంటాడు, ఓ 12 ఏళ్ళు కొడుకుంటాడు. వాడిని పిలుస్తాడు. పిలిచి, ఒరే మాధవ, నేను ఊరు వెళ్ళాల్సి వస్తుంది, మన మోతుబరి రంగయ్య గారు మనకు ఒక పని అప్పు చెప్పారు కదా, ఆయన 100 గొర్రెలు మనకి ఇక్కడే పెంచుతున్నాం కదా ఈ పొలంలో, పక్కనే అడవి ఉంది చూసా కదా, అడవి జాగ్రత్తగా ఉండాలి. సరే నాన్న, ఈ రాత్రి నువ్వు కాపలా కాయాలి అని చెప్పాడు కొడుక్కి. సరే నాన్న అయితే కాస్తానని చెప్పేసి అక్కడ ఏమవుతుంది అంటే, మాధవ ఇక్కడ ఒక విషయం ఉంది, ఏ టైంలోనే సరే ఆ రాత్రి పులో గిలో వచ్చి అవకాశం ఉంది, అది మన గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంది. ఆయన చెప్పాడు. సరే నాన్న మీరు ఏం కంగారు పడకండి, మీరు వెళ్ళండి అని చెప్తాడు ఈ 12 ఏళ్ళ కుర్రాడు కొడుకు మాధవ. అప్పుడు ఆ పక్కనే ఆ అడవిలో ఉన్నటువంటి ఒక పులి విందనమాట. ఏంటి పులో గిలో అన్నాడు. పులి అయితే నేను, గిలి ఎవరు, నాకు పోటీకి ఇంకెవరు తయారవుతున్నారా అని ఆ పులి కూడా అనుకుందనమాట. సరే వీడు కూడా పులి గిలి అన్నాడు, నాన్న జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకున్నాడు ఈ మాధవ. ఆ రాత్రి చాలాసేపు అలా కాపలా కాస్తూ కూర్చున్నాడు. ఆ ఒక టైంకి పులి చూద్దాం అనిపించింది, దానికి కూడా గిలి ఎవరని చూద్దాం అనిపించింది ఆసక్తిగా. ఈ గొర్రెలన్నీ పడుకున్నాక ఈ పులి కూడా అక్కడ పొలం దగ్గరికి వచ్చి ఆ పక్కగా అది కూడా కూర్చుంది. ఏంటి గిలి ఎవరు వస్తారో చూద్దాం అన్నాడు కదా, అర్ధరాత్రి పులో గిలో వస్తుందని చెప్పి వెళ్ళాడు. ఈయన విన్నాడు కదా కుర్రాడు అని చెప్పి కూర్చుంది. వీడికి ఏమైంది, చీకటిగా ఉంటుంది అడవిలో, మనకి లైటింగ్ ఏమి ఉండదు కదా. అప్పుడు ఈ కుర్రాడు మాధవ్ మనకు కాసేపు అయిపోయిందంటే అర్ధరాత్రి అయ్యాక ఇంకేం వస్తుంది రేపు పులి కానీ గిలి కానీ అని చెప్పేసి పడుకుందాం అనుకుంటాడు. ఆ గొర్రెల మీద పడుకుందాం, వెచ్చగా ఉంటుంది, గొర్రెలుగా బొచ్చది ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని ఆ చీకట్లో ఏం చేశాడు, పులి మీద పడుకుంటాడు. అక్కడ పులి వచ్చింది కదా గిలిని చూడడానికి, ఆ పులి మీద పడుకుంటాడు. పులి మీద పడుకుని పులికి ఒక్కసారిగా భయం పుట్టింది. అబ్బో మనకన్నా బలంగా ఉన్నట్టుంది గిలి, ఈ గిలి నా మీద ఎక్కింది, ఇప్పుడు నన్ను చంపేస్తుంది ఏంటని చెప్పేసి ఆ పులికి అనిపించి అలా పడుకున్నవాడు ఏం చేశాడు, అది కొంచెం భయంతో లేకపోయింది ఆ పులికి. గిలిగాడు నా మీద ఎక్కేసాడు ఎవడో గిలి అనేసి పైకి లేసరికి వీడికి భయం వేసింది. నేను ఎక్కడున్నాను చూస్తే వీడు తీరా చూస్తే పులి మీద ఉన్నాడు. పులి మీద గిలిగాడు ఉన్నాడని ఆ పులి అనుకుంటుంది. వెంటనే వీడు భయంతో ఏం చేశాడు ఈ కుర్రాడు, ఆ 2 చెవులు ఉంటాయి కదా సింహానికి, ఆ 2 చెవులు అలా పట్టేసుకుని ఉన్నాడు. ఈ పులి నన్ను చెవులు కూడా పట్టేసుకున్నాడంటే నన్ను చంపేస్తాడని చెప్పేసి, ఈ గిలి చాలా పవర్ఫుల్గా ఉందని చెప్పేసి పులి ఇంకా పరుగులు ఎక్కించింది అడవిలోకి. అలా పరిగెడుతుంది మాట రాత్రి అంతా. వీడేమో దాన్ని పడిపోతామేమని భయంతో ఈ కుర్రాడు మాధవ గట్టిగా పట్టేసుకుని ఇంకా గట్టిగా పట్టేసుకుంటాడు. అమ్మో ఇంకా గట్టిగా బిక్కింగ్ చేస్తున్నాడు నా చెవులు, నన్ను చంపేస్తాడేమో వీడు ఈ పత్రికి, గిలి ఎవరో అనవసరంగా వచ్చి చూడడానికి, ఈ గిలి సంగతి మనకెందుకు అనుకుంటే పులి ఇంకా దానికి వేగంగా పరిగెడుతుంది కదా, పులి లేక పరిగెడుతుంది అన్నమాట. పరిగెడుతుంటే వీడికి భయం వేస్తుంది. కొంచెం తెల్లారుతోంది, ఇంకా మళ్ళీ ఎక్కడికో తీసిపోయింది అడుగు అనుకుని చెప్పేసి వీడు అనుకుని అక్కడ ఒక మర్రి చెట్టు ఓడలు కనపడ్డాయి. ఇదే సమయం చెప్పి గట్టిగా ఉన్న ఒక ఓడ పట్టుకుంటే ఇది పారిపోతుందని చెప్పేసి ఈ చెవులు వదిలేసి ఆ ఓడను పట్టుకున్నాడు ఈ మన మాధవ. అనేసరికి ఎవడు పడిపోయినట్టుంది గిడి, నన్ను వదిలేసినట్టుంది అని చెప్పేసి ఆ పులి ఇంకా ఇటు పక్కకే ఇంకా రాకూడదు అని చెప్పేసి అది ఇంక పారిపోతుంది. ఇప్పుడు తెల్లారి లేచాక అమ్మ బతుకు చూడు, అనవసరంగా పులి వాడు నాకు ఎదురైంది, గిలి ఎదురైతే నేనేమైపోండి అనుకుంటే మాధవ అక్కడ తెలియదు కదా గిలి అంటే ఏంటో, జంతువా మాట వరుసగా ఏం తెలియదు మనకు కూడా. అలా చిన్నంగా వెనక్కి వెళ్ళాడు.
అక్కడ 100 గొర్రెలు లెక్కెట్టుకున్నాడు. తెల్లారి లేచి 100 గొర్రెలు అమ్మయ్య నాన్న చెప్పిన పని బాగానే ఉంది మనకి అని చెప్తాడు. తెల్లారి వాళ్ళ నాన్న వస్తాడు. సూర్య వచ్చిన తర్వాత ఏంట్రా అంటే పులిని చూసాను నాన్న, గిలిని చూడలేదు అంటాడు. ఎవరు అమ్మాయి కూడా అంటే మాట భాష వాడతాం, గిలి అనేది ఏమి కావు, జంతువు కాదు, ఇంకోటి కాదు, దానికి మన మాటల్లో అలవాటు ప్రకారం అలా వాడతాం తప్పితే పుల్లు ఉంటాయి తప్పితే గిలులు ఏమి ఉండవు, పులు గిలి రావచ్చు అనేది వాడుక ప్రయోగం తప్పితే అని చెప్పేసి అంటాం. కాబట్టి ఏంటంటే మనం పదాలకు అర్థం కూడా తెలియకుండా మనం ఇలా ఉంటాం, మనకేం తెలియకుండా ఉంటాం కానీ కాబట్టి విచక్షణ ఉపయోగించి అవన్నీ తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి అన్నమాట. లేదంటే మాధవలాగా లేదా ఆఖరికి పులి కూడా గిలిని చూసి భయపడిందంటే ఇలాగే కనపడిన గిలిని చూసి మనం అందరం భయపడుతుంటాం, అదే కనపడిన భూతాల్లాగా భయపడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏది ఉంటుంది, ఏది సత్యం ఏదో సత్యం అనేది మనం కొంచెం విజ్ఞతతో ఉండాలి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.